ఎవరు యేసుప్రభు మాలేశారంట. ఆ 40 రోజులు మాత్రం స్ట్రిక్ట్ ఉంటారంట యేసుప్రభు మాలేసి. ఈ 40 రోజులు మందాగనండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ ఎక్కడ ఉందా యేసుప్రభు మాల? ఎక్కడ బైబిల్లో యేసుప్రభు మాల మరియమ్మ మాల కనపడలేదు. నల్లబొట్టు ఎడుతున్నాడు సిలువబొట్టు మసిబొక్కుతోటి. మరి మసిబొక్కుతో పెడతాడు, కాటుతో పెడతాడు, మొత్తమే పెడుతున్నాడు. పులిని చూసి నాకు వదలెట్టుకున్నాడు. ఇక్కడ కూడా వాక్యం చదివినట్టు కనబడ్డాయి మాలేసుకున్న వాళ్ళు. ఏంటి మేము మాలేసుకు పూసలంటే లెక్కెట్టుకుంటే ఏమవుతుంది నీ మొహం? ఎవరు యేసుప్రభు మాలేశారంట. ఆ 40 రోజులు మాత్రం స్ట్రిక్ట్గా ఉంటారంట యేసుప్రభు మాలేసి. ఎక్కడో మరియమ్మ కొండకెళ్ళి మాల తీసి వస్తారంట. అప్పుడు ఒక ఆయన అంటున్నాడు, ఈ 40 రోజులు మందాగనండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 40 రోజులు నిన్ను ఎవడేమన్నా బైబిల్ ఎక్కడైనా ఉందా యేసుబాబు మాల? నాకు తెలిసి కనబడలేదు. మరి ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నాను కానీ ఎక్కడ నాకు బైబిల్లో యేసుబాబు మాల మరియమ్మ మాల కనబడలేదు. కానీ ఇలా కనబడిని, సరేలే కనబడిని వేసుకున్నట్టే వేసుకున్నారు. ఎన్ని రోజులు? 40 రోజులు. మళ్ళీ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, అది టవలో, తెల్ల టవలో, ఆ మసిబొగ్గుతో బొట్టు, నల్లబొట్టు ఎడుతున్నాడు సిలువు బొట్టు మసిబొగ్గుతోటి. మరి మసిబొగ్గుతో పెడతాడో కాటుకుతో పెడతాడో మొత్తమే పెడుతున్నాడు. దీన్ని ఏ మాలయ్య బాబు అంటే యేసుబాబు మాల, యేసుప్రభు మాల అండి, మరియమ్మ మాల అండి. ఏదో పులిని చూసి నాకు వదలెట్టుకుందంట. అక్కలేని ఇవన్నీ సర్లే మంచిదే, పోన్లే వేసుకుంటే వేసుకున్నారు, దాంట్లో తప్పే ఉంది. కానీ ఏదో ఒక ఆచారం తీసుకొచ్చారు, అది భక్తి ద్వారా భక్తిలో తీసుకెళ్తే మంచిదే కదా, పోనీలే ఏదోలా పడండి. అది భక్తికి తీసుకెళ్తే మంచిదే, భక్తిలో ఎదిగితే మంచిదే. కానీ ఏముండదు. ఈ 40 రోజులు ఏం చేస్తున్నారు అయ్యా మీరు పని కట్టుకుని అంటే ఒక్కడు కూడా వాక్యం చదివినట్టు కనబడ్డాయి మాలేసుకున్న వాళ్ళు. ఏంటి మాలేసుకు పూసల దండలు లెక్కెట్టుకుంటే ఏమవుతుంది నీ మొహం? జపమాల ఏమొస్తుంది చెప్పు? ఇప్పుడు జపమాల పట్టుకున్నావు, మాల వేసుకున్నావు, యేసుప్రభు మాల, పూసల దండలు లెక్కెట్టుకుంటున్నావు, ఏమొస్తుంది? అందులో 53 పూసలు ఉంటాయంట. ఎన్నిసార్లు లెక్కెట్టినా 53 ఉంటాయి. 2 తెగిపడిపోతే 2 తగ్గుతాయి అంతే. దాంట్లోంచి ఆవిడ 51 ఉంటాయి. ఏమి తెగి పడలేదనుకో 53, 20, 30 సంవత్సరాలు లెక్కెట్టినా 53 ఉంటాయి. వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి లెక్కెట్టుకోవాలి. ఏమొస్తుంది? దాని బదులు ఏ సుడోకో ఏ పజిల్ గేమో ఆడుకో, బ్రెయిన్ పవర్ అయినా పెరుగుద్ది. ఈ పూసలు లెక్కెట్టుకుంటే ఏం రాదు. సరే తెల్లబట్టలు వేసుకున్నావు, సిలువు బొట్టు పెట్టుకున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. వాక్యం చదివావు ఒక్కరోజైనా? చదవు. పొద్దునే లేచానండి, సన్నీళ్ళతో స్నానం చేశానండి, చేసి ఈ బూది రాసుకున్నావు, నల్లి బూది, సిలువు బొట్టు. అది హైందవ సోదరుల ఆచారం. అది వాళ్ళ స్వామాలు వేసుకుంటారు, భవానీ మాల వేసుకుంటారు, వాళ్ళ ఆచారం ఏదో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు వేసుకుంటున్నారు కదా, మనకు కూడా ఉండాలని వీళ్ళు మొదలెట్టారు. ఎప్పుడైనా ఉన్నాయేటి అసలు మనకి? యేసుప్రభు మాల మరియమ్మ మాల ఎప్పుడైనా ఉందా మనకి? అపోస్తలని వేసారా? మన ఎవడ ఏసు తిందికి తోమంటున్నాడు. ఓరు నాయన, ఏసు తందికి తోమేటరా నాయన. ఓరు నాయన, నువ్వు అసలు ఎక్కడి నుంచి తయారయ్యో, ఎలా తయారయ్యో, నీకు ఏమర్థమైంది? ఎందుకు ఇవన్నీ మనకి? అపోస్తలు చేయలేదు, ప్రారంభ సంఘ క్రైస్తవులు చేయలేదు, బైబిల్ ఎక్కడ అలాంటి నియమాలు లేవు. మీరు కొత్తగా మొదలు పెట్టారు. పోనీ కొత్తగా మొదలు పెట్టామని మంచిగా వెళ్ళారా అంటే అది లేదు. ఆచారం మొదలు పెట్టావు, ఓన్లే మొదలు పెట్టుకుంటే నష్టం లేనంత వరకు ఏదైనా మొదలు పెట్టుకో. మేలు చేసేది నువ్వు కొత్తది ఏది కనిపెడతావు కనిపెట్టు, తప్పు లేదు. అది మేలు చేసేది అయితే నువ్వు ఎంత కొత్తగా కనిపెడతావు కనిపెట్టు, నేను యాక్సెప్ట్ చేస్తాను. అవసరమైతే నేను కూడా అడాప్ట్ చేసుకుంటా దాన్ని. అరే మంచిది కనిపెట్టాడు రా, పాయింట్ భలేకుందరా అన్నట్టు. అది బాగుంటే, ప్రయోజనకరంగా ఉంటే ఎన్ని కొత్త పాయింట్లైనా కనిపెట్టుకోవచ్చు, తప్పులేదు అందులో. అర్థమైందా? అది ప్రయోజనకరం కానప్పుడు, వ్యర్థమైనదైనప్పుడు వ్యర్థమైన ప్రయాస అవసరం లేదు. పూసలు లెక్కెట్టుకోవడానికి యేసుప్రభు మాలేసి, పూసలు లెక్కెట్టుకోవడానికి మరియమ్మ మాలేసి, అది దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు నిజంగా భక్తి చేయాలనుకుంటే రోజు బైబిల్ చదవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి. ప్రభువుకి ఏది ఇష్టమైన కానుక ఏంటంటే ప్రభువుకి సజీవ యాగంగా సమర్పించిన మన దేహమే ఆయనకి ఇష్టమైన కానుక. దాన్ని మించిన కానుక బైబిల్లో ఇంకోటి లేదు. అన్ని దాని కిందే ఉంటాయి. నువ్వు సంఘానికి లేదా ఒక చర్చి కట్టించిస్తావా, లేకపోతే సంఘానికి ఏమైనా సరుకులు ఇస్తావా, లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టిస్తావా, లేకపోతే ఇంకేమైనా ఇలాంటి సువార్త కార్యక్రమాలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెడతావా, ఇంకేమైనా చేస్తావా, చేసుకో. అవన్నీ కూడా దేని కింద ఉంటాయి తెలుసా? శరీరాన్ని సజీవయాగంగా సమర్పించావు చూడు, దాని కిందకు వస్తాయి. అసలు అలా ఇస్తేనే ఇవన్నీ చేయబుద్ది. అది
అవేవి ఇవ్వకుండా ఈ చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు, దానివల్ల ఉపయోగం ఉండదు. యేసు ప్రభు మాలంట మన వాళ్ళు ఇస్తున్నారంట. ఏం మాల? యేసు ప్రభు మాల. ఎన్ని రోజుల దీక్ష అంటే యేసు ప్రభు మాలకి? 40 రోజుల దీక్ష. ఏ బట్టలు ఎత్తున్నారట? 2 తెల్ల చొక్కా, ఒక తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, తెల్ల టవలు, నుదుటి మీద సిలువు బొట్టు అంట. బా, ఏమి సెట్ చేశారా నాయన. ఇందుకు ఈ సెట్టింగ్ అంతా ఎక్కడ చూసి నేర్చుకున్నారు మీరు? అపోస్తలులను చూసా, ప్రారంభ సంఘ క్రైస్తవులను చూసా, బైబిల్లో ఉన్న విశ్వాసాలను చూసా, ఎవరిని చూసి నేర్చుకున్నారు ఇదంతా? బయట హైందవ సోదరులు స్వామి మాల, అయ్యప్ప మాల వేస్తారు కదా, భవానీ మాల, అది చూశారు. అది చూసి వీళ్ళు కూడా తయారయ్యారు. ఏదో ఒక సామెత ఉంటుంది, పులిని చూసి నాకు కోతలు ఎట్టుకుందంట. ఎందుకయ్యా నీకు? బైబిల్ చెప్తే చేదు, బైబిల్ చెప్పలేదుగా. అయినా నీది 40 రోజుల దీక్షేనా? నీది ఎన్ని రోజుల దీక్ష? ఎన్ని రోజుల దీక్ష? ప్రభు వచ్చే వరకు నీకు దీక్ష కొనసాగుద్ది. మరి నువ్వు 40 రోజులకు యేసు ప్రభు మాల వేయడం ఏంటి? అంటే నువ్వు కూడా 40 రోజులే పవిత్రంగా ఉంటావా? ఆ తర్వాత లోకల్ కలిసిపోతావా? నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, నేను చదువుకునే టైంలో. తను మాల వేసుకునేవాడు. మాల వేసుకున్న తర్వాత మాల ఎప్పుడు తీస్తానా అని ఎదురు చూసి మాల దిగానే సిగరెట్ కాల్చేవాడు. అంటే మాల ఉంది కాబట్టి సిగరెట్ దూరంగా పెట్టాడు. మాల తీసాక ఏం చేశాడు? సిగరెట్ కాల్చాడు. ఇప్పుడు నువ్వు కూడా 40 రోజులు మాల, యేసుప్రభు మాల వేసుకుని సిగరెట్ మానేసి యేసుప్రభు మాల తీసాక మళ్ళీ సిగరెట్ కాలుస్తావా? ఇప్పుడు నువ్వు యేసుప్రభు మాల తీసాక సిగరెట్ కాల్చడానికి అనుమతుందా బైబిల్లో? మందు ఆడడానికి అనుమతుందా బైబిల్లో? లేదుగా. మరి ఇప్పుడు నీ నిష్ట ఎన్ని రోజులు జరగాల్సిన నిష్ట నీది? చెప్పు. జీవితాంతం కదా. ఏంటి మరి నీది? ఎవరు నేర్పిస్తున్నారు నీకు ఇది? నేను చెప్పాను అనుకోండి ఈ విషయాన్ని, ఆయన విమర్శిస్తున్నాడండి. ఏం చేశాడు ఆయన? నీ మంచి కోసం చెప్తుంటే నేను విమర్శించినట్టు కనబడుతుందా? నేను ఎవరి కోసం చెప్తున్నా? నీ కోసమే. అది కరెక్ట్ కాదు, బైబిల్లో లేదు. వాళ్ళు చూడండి, మాలేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? 53 గింజలు ఉంటాయంట పూసలో. ఆ పూసలు లెక్కెట్టుకుంటూ ఉంటారంట వీళ్ళు. మాలేసుకుని, యేసుప్రభు మాలేసుకుని ఆ మెడలో వేసుకున్న దండ లెక్కెడతారంట. అలాగా 53 పూసలు లెక్క పెట్టుకుంటారంట. ఎక్కడుంది బైబిల్లో? పోనీ నేనేమంటానంటే, నువ్వు పోనీ ఒక 40 రోజులు మాలేసి ఆ 40 రోజులు చర్చిలోనే ఉండిపోతాను, ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని బైబిల్ బాగా నేర్చుకుంటానంటే పోనీ నేను ఒప్పుకుందును. మంచి పని చేస్తున్నావు కదా, ఏదో రకంగా మంచి పని చేస్తున్నావు కదా అని హ్యాపీ ఫీల్ అవుతాను. నువ్వేం చేస్తున్నావు? తెల్ల చొక్కాకి, తెల్ల ప్యాంటుకి, తెల్ల టవల్కి, నల్లబొట్టుకి విలువనిచ్చి సిలువ బొట్టు పెట్టుకుని పూసలు లెక్క పెట్టుకుంటూ మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నావు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది అనేది నా బాధ. నీకు ప్రయోజనం వస్తుందంటే నేను హ్యాపీగా ఒప్పుకుంటాను. వేసుకోరా నాయన, వేసుకుని 40 రోజులు బైబిల్ చదువు, 40 రోజులు ప్రార్థన చేయి, 40 రోజులు వాక్యం నేర్చుకో, 40 రోజులు దేవుని సన్నిధిలో కాలం గడుపు, హ్యాపీ. అలా కానప్పుడు నువ్వు చేసే పని నీకు ఏ ప్రయోజనాన్ని ఇస్తుంది? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇప్పుడు నేను ఇలా చెప్పగానే ఈ వీడియో బయటకు వెళ్ళిన తర్వాత యేసుప్రభు మాలేసుకున్న వాళ్ళందరికీ నా మీద బాధ కలిగేస్తుంది. కలుగుతుందా కలగదా? కలుగుతుంది. వాళ్ళందరూ ఇప్పుడు నన్ను మూకుమ్మడిగా తిట్టుకుంటారు. నీకు ఎందుకురా, నిన్ను అడిగామా? నువ్వు ఎవడయ్యా మమ్మల్ని అనడానికి? నేను ఎవడనమన్నాడంట. నేను మిమ్మల్ని అన్నానా? ఏమన్నా తిట్టానా, తిమ్మానా? నేనేం చేశాను మిమ్మల్ని? బైబిల్లో లేదు, దానివల్ల ప్రయోజనం లేదు, వద్దు అని చెప్తున్నాను. వద్దు, ప్రయోజనకరమైన మూఢ విశ్వాసంలో ఉండొద్దు, సరైన విశ్వాసంలో ఉండండి. అజ్ఞానులుగా ఉండొద్దు. ఎలా ఉండండి? జ్ఞానవంతులుగా ఉండండి, వివేకవంతులుగా ఉండండి. ఇతర విశ్వాసాల వాళ్ళు వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మనకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, మనకు అనవసరం. కానీ నీ విశ్వాసంలో అది ఉంటే చెయ్యి, అది లేనప్పుడు ఎందుకు? లేదా లోతుగా ఆలోచించి ఈ కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం ద్వారా సంఘం బలపడుతుందంటే పెట్టు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ సంఘానికి ఎలాంటి బలం లేదు, సరికదా. వ్యక్తిగతంగా నీకు కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. మరి అలాంటప్పుడు దాని మీద ఎందుకు మనం కాన్సన్ట్రేట్ చేసి ఆ పని చేయాలి? మనం ఏదైనా పని చేస్తుంటే అది ఉపయోగకరమైనదై ఉండాలి, ప్రయోజనకరమైనదై ఉండాలి. ప్రయోజనకరము కానప్పుడు ఆ పని చేసి ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇంత సీరియస్గా మీరు బైబిల్ ఆలోచించండి, బాగా నేర్చుకోండి. మీరు వివేకవంతులు కావాలి, మీరు జ్ఞానవంతులు కావాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఫైనల్గా నేను ఒకటే చెప్పి ముగిస్తాను నా మాటలు. ఫైనల్గా నేను కోరుకునేది ఒకటే, ఇక్కడున్న ప్రతి హృదయంలో, అక్క చెల్లెమ్మలందరిలో, అన్నదమ్ములందరిలో, మీ అందరి హృదయాలలో
దేవుడు నివసించే అవకాశం మీరు ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరి హృదయాల్లో దేవుడు నివసించాలి. ఎప్పుడు మీ అందరి హృదయాల్లో దైవజ్ఞానం, దేవుడు వాక్యమైన దేవుడు నివసిస్తాడో, మీరు ఎక్కడుంటే అక్కడ దేవుని సహవాసం ఉంటుంది. మీరు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఎక్కడుంటే అక్కడ దీవెన ఉంటుంది. మీరు ఎక్కడుంటే అక్కడ దేవుని కాపుదల ఉంటుంది. నేను ఉదయకాలమే చెప్పాను, నేను ఇంతవరకు ఏ విషయంలోనూ నన్ను నా దేవుడు తోకగా చేయలేదు. నా దేవుడు నన్ను ఎలా చేశాడు? తలగానే చేశాడు. తలగానే చేశాడు. ఆయన నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఎన్నో ప్రమాదాల నుంచి నన్ను కాపాడాడు. ఎన్నో ప్రమాదాల నుండి నేను రక్షింపబడ్డాను. ఎన్నో విషయాల్లో నన్ను ఆయన హెచ్చించాడు, దీవించాడు. నాకు మార్గం లేదు అన్న చోట ఆయన నాకు మార్గం వేశాడు. నేను చిక్కుకుపోయానన్న చోట నన్ను విడిపించాడు ఆయన. నన్ను బలపరిచిన సందర్భాలు ఉన్నాయి, స్థిరపరిచిన సందర్భాలు ఉన్నాయి, ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఓడిపోతానేమో అన్నప్పుడు నన్ను దృఢపరిచి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా అనేక మార్లు దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు, నన్ను ప్రోత్సహించాడు, స్థిరపరిచాడు, ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. నేను ఊహించని మార్గాలలో నన్ను తీసుకెళ్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం చెబుతోంది, మీరు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అధికముగా చేయగల దేవుడు. ఆయన ఎక్కడుండి చేస్తాడు ఇవన్నీ? గుళ్ళో ఉండి చేస్తాడా? మీలో ఉండి చేస్తాడా? చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడుండి చేస్తాడు దేవుడు ఇవన్నీ? గుడిలో ఉండి చేస్తాడా? మీలో ఉండి చేస్తాడా? మీలో ఉండి చేస్తాడు ఈ కార్యాలన్నీ దేవుడు. అర్థమైందా? కాబట్టి దేవుడు మీలో ఉండే భక్తి చేయండి. దేవుడు మీలో ఉండేలాగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. అలాంటి అందమైన మందిరాలుగా మీరు అందరూ మారండి. ఎవరిని దూరం చేసుకోకండి. అందరినీ ప్రేమించండి. అందరినీ దగ్గరికి తీసుకోండి. అందరితో ఆప్యాయంగా ఉండండి. అందరితో ప్రేమగా ఉండండి. మీ ప్రేమతో, మీ భక్తితో వారిని సంపాదించుకోండి. అంతే. అంతే తప్ప వాళ్ళని దూషించి, వీళ్ళని దూషించి, వాళ్ళను వద్దని, వీళ్ళను వద్దని ఏవో పెట్టుకుని అనవసరంగా మీరు ప్రభు యొక్క ప్రేమను చల్లార్చుకోవద్దని మీకు హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను.